హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వాప్లానెట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. రోజుకొక కొత్త వైరస్ తో ప్రజలు భయపడుతున్నారు. మనుషులకే అనుకుంటే జంతువులకు కూడా. బర్డ్ ఫ్లూ ఇంకా నయం కాకముందే కుక్కలకి సంబంధించినటువంటి వైరస్ ఒకటి డాగ్ యజమానుల్ని కలవరపెడుతుంది. అదే డిస్టెంపర్ వైరస్. ఈ వైరస్ కనుక అటాక్ అయితే ఇక మన డాగ్స్ ని కోల్పోవలసిందే. అసలు ఈ డిస్టెంపర్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? పెంపుడు కుక్కలు మన జీవితాల్లో ఒక భాగమే. కుక్కల్లో ప్రభావం చూపించే అత్యంత ప్రమాదకర, త్వరగా ఒక కుక్క నుంచి మరొక కుక్కకి సోకే ప్రాణాంతకర అంటువ్యాధి ఈ డిస్టెంపర్. ఈ డిస్టెంపర్ వైరస్ కొత్తేమీ కాదు, పాతదే. గతంలో కూడా అనేక సార్లు వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ వ్యాధి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. ఇది రానున్న రోజుల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది గాలి ద్వారా అత్యంత వేగంగా వ్యాప్తి చెందేటువంటి వైరస్. వయసుతో సంబంధం లేకుండా చిన్న పప్పీస్ నుంచి పెద్ద డాగ్స్ వరకు ఇది అన్నిటికీ వ్యాపిస్తుంది. ఈ వైరస్ కనుక అటాక్ అయితే దాదాపుగా 10% మాత్రమే డాగ్ బతికే అవకాశం ఉంది. అంటే ఈ వ్యాధి అనేది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలి. సో చాలా డేంజరస్ వైరస్ ఇది. ఈ వైరస్ వచ్చినటువంటి డాగ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఈ వైరస్ని గుర్తించడానికి ఒకే ఒక బండ గుర్తుగా చెప్పుకుంటే డాగ్ యొక్క హెడ్ అనేది షేక్ అవడం. అంటే కంటిన్యూస్గా డాగ్ యొక్క హెడ్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. లేకపోతే తుంటి భాగం అంటే ఈ వెనకాల భాగం అంతా కూడా షేక్ అవుతూ ఉంటుంది. ఇవి బండ గుర్తులుగా చూసుకోవచ్చు. వీటితో పాటు ముక్కు నుండి, నోటు నుండి సొంగలు కారటం, తీవ్రమైనటువంటి జ్వరం, వాంతులు, విరోచనాలు అవుతాయి. ఇవి శ్వాసకోశాలు, నాడీ మండలాల్లో ప్రభావం చూపిస్తుంది ఈ వైరస్. కాబట్టి ఎదశ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది. కళ్ళల్లో ఎక్కువగా పుసులు కట్టడం, ఇవి ఈ వైరస్ యొక్క లక్షణాలుగా చూసుకోవచ్చు. ఈ లక్షణాలు కనుక డాగ్లో గమనిస్తే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెటర్నరీ డాక్టర్ని సంప్రదించాలి. ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. అయితే ముందు నుంచి కూడా రెగ్యులర్గా వ్యాక్సినేషన్స్ ఇస్తున్నటువంటి డాగ్స్ మాత్రం ఈ వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే మీ డాగ్స్ కనుక ఎప్పటికప్పుడు రెగ్యులర్గా టీకాలు వేయిస్తూ ఉంటే కనుక ఈ వైరస్ యొక్క రిస్క్ నుంచి మీ డాగ్ అనేది బయట ఉన్నట్టే. ఈ వైరస్ నరాలకు సంబంధించినటువంటి వైరస్ కాబట్టి డాగ్ నరాల వ్యవస్థని ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి డాగ్ యొక్క బిహేవియర్లో చాలా విచిత్రమైనటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి. ఈ వైరస్ బారిన పడిన డాగ్స్ నెల రోజుల వ్యవధిలోనే చనిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వైరస్కి ఎలాంటి ట్రీట్మెంట్ లేదా అంటే, పర్టికులర్గా ఈ వైరస్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. కానీ యాంటీబయాటిక్స్ని డోసేజ్ ప్రకారం ఇవ్వటం వల్ల డాగ్స్ అనేది రికవరీ అవ్వచ్చు. ఇది ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతను బట్టి మనం ఎంత త్వరగా డాగ్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామని, అంతేకాకుండా డాగ్ యొక్క ఇమ్యూనిటీ పవర్ని బట్టి ఉంటుంది. అయినా కూడా 10% ఛాన్సెస్ మాత్రమే డాగ్ రికవరీ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డాగ్ రికవరీ అయినా కూడా డాగ్ యొక్క జీవితాంతం కూడా ఈ వైరస్ అనేది నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరాలకు సంబంధించినటువంటి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్తో, అంటే బ్రెయిన్కి సంబంధించి కానీ, చూపు కోల్పోవడం, నరాలు పట్టు లేకపోవడం వల్ల అది లేవలేకపోవడం, ఇటువంటి ఇబ్బందితో డాగ్ అనేది లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటుంది. అంటే పూర్తిగా డాగ్ అనేది కోలుకోవటం అసాధ్యం. వీడియో మధ్యలో వచ్చానని మీరేం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మనకి గెయిన్ అవ్వాలి, ఛానల్ అనేది ముందుకెళ్ళాలి, ఇంకా ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా నన్నైతే సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరిది ఎలా వస్తుంది? ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏంటి అంటే, పెంపుడు కుక్కలకి రెగ్యులర్గా టీకాలు వేయించడమే ప్రధానం చేయాలి. టీకాలు వేస్తే వైరస్కు సంబంధించినటువంటి ఏ జబ్బు కూడా డాగ్ దరిదాపుల్లో కూడా రాదు. రెగ్యులర్గా టీకాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత డాగ్ని మనం బయటకు తీసుకెళ్లేటప్పుడు ఎక్కడా కూడా అది స్మెల్లో చూడకుండా చేయడం, బయట ఏ పాత్రలో కూడా మిగిలిపోయినటువంటి నీళ్లు కానీ లేకపోతే ఆ పాత్రలో ఫుడ్ కానీ ఆ త్రాగునీరు కానీ తీసుకోకుండా చేయటం. తర్వాత ఇతర డాగ్స్తో పాటు అవి కలవకుండా
చేయటం. డిస్టెంపర్ అనేది మన నుంచి కూడా అంటే మనుషుల నుంచి కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే మనం బయట నుంచి ఇంటికి వెళ్ళంగానే మనం డాగ్స్తో ఆడుకోవటం లాంటివి చేయకుండా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని షూస్ని లేదా చెప్పుల్ని కానీ బయటే విడిచేసి మన డ్రెస్ను కూడా తీసేసి డాగ్స్తో ఆడుకోవాలి. ఎందుకంటే నడుస్తున్నటువంటి రోడ్డు మీద కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా కానీ ఒకవేళ డిస్టెంపర్ వచ్చినటువంటి డాగ్ ఆ ప్రదేశంలో తుమ్మిన దగ్గిన ఆ తుంపర్లు అక్కడ పడి ఆ తుంపర్లోనే ఈ వైరస్ అనేది ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు మనం అక్కడ అడుగు వేసినప్పుడు మన షూ నుంచి కానీ లేకపోతే మన క్లాస్ మీద అది పడినా కానీ అక్కడ నుంచి కానీ ఇది మన ద్వారా ట్రావెల్ అయ్యి మన ఇంట్లో ఉన్నటువంటి డాగ్స్ మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే డాగ్స్తో ప్లే చేయాలి. సో ఇది ఈ డిస్టెంపర్ వైరస్ యొక్క పూర్తి డీటెయిల్స్. సో ఏది ఏమైనా కానీ ఈ డిస్టెంపర్ వ్యాధి అనేది చాలా చాలా డేంజరస్ అయినటువంటి వైరస్ కాబట్టి మీ డాగ్స్కి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. రెగ్యులర్గా వ్యాక్సినేషన్ అంటే టీకాలు రెగ్యులర్గా వేయించండి. సో ఇది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నేను చెప్పే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా నన్నైతే సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.